మీరందరూ చేసేది చాలా ఎక్సైటింగ్. ఒక పట్టుదల, కమిట్మెంట్ మీకున్నంత మాలో ఎవరికి ఉండదు. ఎందుకంటే సొసైటీ ఈజ్ నాట్ ఈజీ ఆన్ యూ. చిన్నప్పుడు ఎగతాళి చేసి ఉంటారు కదా, ఏడిపించి ఉంటారు, అనేక మాటలు అని ఉంటారు. కానీ అవన్నీ మీరు అధిగమించుకొని ఈరోజు మీరు ఈ స్థాయికి వచ్చారంటే మీలో ఉన్న పట్టుదల, కమిట్మెంట్, కసి, ఫైర్, అదే మనందరిలో మార్పు తీసుకొస్తుంది. వాస్తవంగా నేను మిమ్మల్ని అందరూ చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే మీకున్నంత కమిట్మెంట్, కసి మాలో ఎవరిలో ఉండదు. సో నాకు మా వాళ్ళు చెప్పినప్పుడు చాలా ఎక్సైట్ అయ్యా, డిపార్ట్మెంట్ చెప్పినప్పుడు చాలా ఎక్సైట్ అయ్యా. ఎందుకంటే మీకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి, మిమ్మల్ని సపోర్ట్ చేయాలి, మిమ్మల్ని పుష్ చేయాలి. ప్రభుత్వం పైన ఉన్న బాధ్యత కూడా ఏంటంటే మీలాంటి యంగ్స్టర్స్ని ఐడెంటిఫై చేసి పుష్ చేస్తే సమాజంలో కూడా మార్పు వస్తుంది. గౌరవించాలి అనేది తెలియాలి. ఇది నాకు పర్సనల్ సబ్జెక్ట్. కారణం ఏంటంటే చాలామంది నాకు సైన్ లాంగ్వేజ్ చెప్పాను, కూర్చుని చెప్పు, సైన్ లాంగ్వేజ్లో చెప్తారా చెప్పండి. మరి ఇప్పటివరకు చెప్పేశా. ఇక్కడ ఏంటంటే మా ఫ్యామిలీ మెంబర్ ఒకరికి చిన్నప్పటి నుంచి మాట్లాడేటప్పుడు తడబడ్డేవారు, స్టామరింగ్ ఉన్నప్పుడు ఏంటంటే అతన్ని చాలామంది ఎగతాళి చేశారు. మా ఫ్యామిలీ మెంబర్, ఆ వ్యక్తి అమెరికాలో చదువుకునేవారు. అమెరికాలో చదువుకుని తిరిగి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ ఆఫీసర్స్ ఉంటారు కదా, ఇమిగ్రేషన్ ఆఫీసర్స్, వాళ్ళప్పుడు నీకు ఇంత కూడా మాడతాం రాదా అని ఎగతాళి చేశారు. సో అప్పుడు నేను తెలుసుకున్నా మీరు ఎంత ఇబ్బంది పడతారు. సొసైటీ ఈజ్ నాట్ కైండ్. దేవుడు ప్రతి కుటుంబానికి ఒక ఛాలెంజ్ ఇస్తాడు, కానీ ఆ ఛాలెంజ్ని అధిగమించుకునే శక్తి కూడా దేవుడు మనకిస్తాడు. సో ఆల్ ఆఫ్ యూ హ్యావ్ దట్ పవర్. సో నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఫ్రమ్ గవర్నమెంట్ వీఆర్ హియర్ టు సపోర్ట్. రైజ్ బియాండ్ దీస్ ఛాలెంజెస్ అండ్ యూ హ్యావ్ ద ఎనర్జీ టు కాంకర్ ద వరల్డ్. ఈరోజు నేను ఎందుకు మీతో కూర్చొని మాట్లాడుతున్నానంటే సమాజంలో కూడా మిమ్మల్ని గౌరవించాలి, సొంత పిల్లల్ని చూసుకున్నట్టు మిమ్మల్ని చూసుకోవాల్సిన అవసరం ఉంది. పదే పదే మేము కూడా కూర్చుని మీతో టైం టు టైం ఇంటరాక్ట్ అవుతేనే ఏ మార్పు అయితే సమాజంలో లోకేష్కి ఒక వ్యక్తిగా నేను ఆశిస్తున్నాను, ఆ మార్పు కొద్ది శాతం అన్నా మేము తీసుకురాగలుగుతామని అనుకుంటున్నాం. అందుకే ఈరోజు మీతో కలిసి మాట్లాడదామని, మీతో ఇంటరాక్ట్ అవుదామని. అసలు ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది, చేయాలని తప్పన ఎక్కడి నుంచి వచ్చింది? ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ. సో ఎవరు మాడతారు ఫస్ట్? మాడతావా? మైకేనా చెప్పమ్మా. నా పేరు విశ్వాస. నేను ఎన్టీఆర్ జిల్లా నుండి విజయవాడ రూరల్ మండలం వచ్చేసా. అంటే నేను ఇంటికా నుండి స్కూల్ నుండి ఇంటి దగ్గరికి ఉండేవాడిని, కానీ బయట ఫంక్షన్లకి వాటికి వెళ్ళేవాడిని కాదు సార్. ఎందుకు అందరూ నన్ను ఎక్కేస్తారు, ఏంట్రా నువ్వు ఇట్లా ఉన్నావు, నువ్వేంట్రా ఇట్లా ఉన్నావు, అది అని ఎక్కించేవారు. నేను బాధపడేవాడిని సార్. బాధపడితే ఇంకా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇట్లా మా సంధ్యారాణి మేడం గారు ఇట్లా చెప్పారు, ఇట్లా అరే గుంటూరు దగ్గర నంబూరులో మీకు ఇట్లా అది ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి సెలక్షన్లకి ఉన్నాయిరా, వెళ్ళరా అది అని చెప్పి. మేడం నేను వెళ్ళను మేడం అది అన్న.
దేనికి వెళ్ళవు అది అంటే మేడం అక్కడ అందరూ నన్ను ఎక్కిస్తారు మేడం, అందుకే నేను వెళ్ళను మేడం అది అన్న. అంటే అరే అక్కడ మీలాంటి వాళ్ళేరా, నువ్వు ఎట్లా బాధపడుతున్నావో వాళ్ళు కూడా అట్లాగే బాధపడుతున్నారు, అందుకు నువ్వు వెళ్ళరా అది అని చెప్పారు. సరే మేడం అది అని వెళ్ళా. అక్కడ సెలెక్ట్ అయ్యా. గండికోట అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీ దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా వీళ్ళందరూ నాకు పరిచయం అయ్యారు. మేమందరం ఏ సక్సెస్ అవ్వాలని కాన్ఫిడెన్స్గా వెళ్ళాం. అక్కడ కూడా మాకు మంచిగా సార్ వాళ్ళందరూ మాకు ట్రైనింగ్ ఇచ్చారు, బాగా మాతో ఫ్రెండ్స్ లాగా ఉండేవారు. అక్కడ సెలెక్షన్ అయిన తర్వాత లడఖ్కి వెళ్ళాం. లడఖ్ అంటే అక్కడికి వెళ్తామో కూడా లేదో తెలియదు. ఇంకా అలాగే కాన్ఫిడెన్స్ మేము వెళ్తాం, మేమంటే ఏంటో ప్రపంచానికి చూపించాలి అనే కాన్ఫిడెన్స్ మీద వెళ్ళాం. అక్కడ మేము సెలెక్ట్ అయింది. అక్కడ కూడా బాగా సారు మాతో అంతా కలిసి అన్ని ట్రెక్కింగ్కి అవన్నీ 5600 మీటర్ యాటిట్యూడ్లో మేమందరం ట్రెక్కింగ్ చేసాం. ఇంకా అక్కడి నుండి వచ్చేసిన తర్వాత అంటే మాలాంటి వాళ్ళకి ఇంకా మేమంటే ఏంటో ఇన్స్పిరేషన్గా తీసుకొని, అంటే మేము పుట్టాం ఎందుకు అనే కాకుండా అరే మేము పుట్టాం ఇట్లాగా వీళ్ళు ఈ అన్నోళ్ళు ఈ అక్కోళ్ళు చేశారు, అలా మేము చెయ్యాలి, మాకంటూ ఒక కాన్ఫిడెన్స్గా ఉండాలి అనే ముందుకి. ఇంట్లో లేవన్నారు ఇంట్లో వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఏమనుకున్నారు ఇంట్లో? అరే నువ్వు వెళ్ళరా, మీలాంటి వాళ్ళ గురించే కదరా, నువ్వంటే ఏంటో ఇంటికి స్కూల్కే తెలిసేదిగా తప్ప బయట ప్రపంచం అంటే నీకేంటో తెలియదు కదరా, స్కూల్లో ఫ్రెండ్స్ ఎవరు లేరు, ఎవరో మాట్లాడరు, అరే ఏంట్రా నువ్వు ఇట్లా ఉన్నావు, అందుకనే నువ్వు వెళ్ళరా, నిన్ను ఎగతాళి చేసిన వాళ్ళే మళ్ళీ నీ ముద్దుకు వచ్చి అరే వీడు ఇలా చేశాడరా అది అనేటట్టుగా నువ్వు ఎదగాలరా అది అని చెప్పారు. నన్ను మా పేరెంట్స్ ప్రోత్సహించారు. సో ఎవరు ఎక్కువ ప్రోత్సహిస్తారు, అమ్మనా నాన్న? ఇద్దరు సార్. ఇద్దరులో ఎవరు ఎక్కువ? ఇద్దరులో మమ్మీ సార్. అమ్మే కదా, అమ్మే కదా. అమ్మ ప్రోత్సాహం లేకపోతే మనందరం ఇక్కడ కూర్చోలేము కదా. గుడ్ గుడ్ అమ్మా. మా అందరికి ఎంత అవకాశం కల్పించినందుకు, మాలాంటి వాళ్ళకి ఇంకా ముందుగా ఇంకా చేయాలని కోరుకుంటున్నాం సార్ మేమందరం. అవునమ్మా. ఇంట్రెస్టింగ్ ఏంటంటే భారతదేశంలో ఎక్కడ జరగలేదు, ఫస్ట్ టైం ఇది జరుగుతుంది. సో చాలా సిస్టమేటిక్ గా చేయాలనేది మా ఆలోచన. ఇది కేవలం వన్ టైం కాకుండా ఎవ్రీ ఇయర్ మనల్ని ఐడెంటిఫై చేసి ప్రోత్సహించాలనేది ప్రభుత్వ లక్ష్యం. వన్ టైం ప్రోగ్రామ్ అంటే ఈజీ, బట్ సిస్టంలో పెట్టి కంటిన్యూస్ గా మిమ్మల్ని ప్రోత్సహించాలనేది ప్రభుత్వం బాధ్యత. మమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మిగతా జనరేషన్స్ కూడా అరే మేము ఇట్లా పుట్టాంరా అనే కాకోకుండా అరే మేము ఈ అన్నోళ్ళు ఎక్కోళ్ళు ఇట్లా చేశారా, మనం కూడా ఇట్లా చెయ్యాలరా, మనం అంటే ఏంటో ప్రపంచానికి చూపించాలరా అనేటట్టుగా కాన్ఫిడెన్స్. ఛాలెంజ్. జీవితంలో నా పాయింట్, నా థియరీ అంటే నేను బలంగా నమ్మేది ఏంటంటే ప్రతి కుటుంబానికి దేవుడు పరీక్ష పెడతాడు, ఏదో ఒక రకంగా పరీక్ష పెడతాడు. బయట నుంచి చూసినప్పుడు ఏమనుకుంటా అంటే ఆ కుటుంబానికి అన్ని ఇచ్చాడరా అని అనుకోవచ్చు, కానీ పరీక్ష పెడతాడు. ఏ కుటుంబానికి పరీక్ష లేకుండా అవుతూ పెట్టాడు దేవుడు, కానీ ఆ పరీక్ష జయించే శక్తి కూడా ఇస్తాడు. సో నేను ఎక్కడికి వెళ్ళినా ఇదే చెప్తా, ఎన్ని కష్టకాలాలున్నా పాజిటివ్ మైండ్తో, పాజిటివ్ ఓరియంటేషన్తో, కసి, మనలో కసి ఉంటే ఏమైనా సాధించగలుగుతాం జీవితంలో. మనలో కసి లేకపోతే వెనకాల మీ అందరూ ఉండి ఎంత ప్రోత్సహించినా మనం ఏం చేయలేం. అది నేను బలగనమే. ఒక గోల్ పెట్టుకోవాలి, ఒక టార్గెట్ పెట్టుకోవాలి, ఆ టార్గెట్ సాధించే వరకు వదలకూడదు సార్. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, పడుకునే టైంలో కూడా దాని గురించి ఆలోచించాలి, ఎలా సాధించాలి. అది సాధించగలితేనే, అది సాధించిన తర్వాత నేను పడుకుంటానని మనలో ఎప్పుడైతే కష్టం వస్తుందో 100% వీ కెన్ అచీవ్ థింగ్స్. నేను చూసా జీవితంలోనే ఎంతో మంది చూసా, మాది చాలా పెద్ద కుటుంబం.
సో నేను ఎంతో మంది సమస్యలు ఎదుర్కొంటాను చూశాను. వాళ్ళ కసున్న వాళ్ళందరూ బయటపెట్టారు. ఇంకెవరైనా మాడతారా? నమస్తే సార్, నా పేరు బోడిరెడ్డి సింధు. నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చదువుతున్నాను, చంద్రగిరి మండలం. నేను తిరుపతి. ఎస్ సార్, నేను తిరుపతి డిస్టిక్ నుంచి వచ్చాను సార్. అంటే నేను కాలేజీకి వెళ్తాను, చదువుతాను, ఇంకా ఇంటికే సార్, ఎక్కడికి వెళ్ళను. నాకు తిరుపతిలో సెలక్షన్స్ ఉన్నాయి, స్పోర్ట్స్ ప్రోగ్రామ్ ఉందని నాకు మా మేడం చెప్పారు సార్. నువ్వు బాగా కష్టపడతావు కదా, నువ్వు వెళ్ళి ట్రై చేయి, నువ్వు ఏదైనా ట్రై చేస్తేనే కదా వస్తుంది, ట్రై చేయకపోతే ఏది రాదు కదా, ఒకసారి ట్రై చేయి వెళ్ళి అనేసి అని అన్నారు. నేను తిరుపతి డిస్టిక్ వెళ్ళి పార్టిసిపేషన్ చేశాను సార్. మళ్ళీ అక్కడ సెలెక్ట్ అయ్యాను. మేడం గారంటే ఎవరు? శ్యామల మేడం, రాజేశ్వరి మేడం అని ఉన్నారు. అంటే మేడం గారి రోల్ ఏంటమ్మా కాలేజ్ లో? మీరు జూనియర్ కాలేజ్ కదా, జీజేసీ గవర్నమెంట్ జూనియర్ కళాశాల నుంచి అక్కడ కదా? భవిత స్కూల్ ఉంది సార్. భవిత స్కూల్లో ఉంటారు మేడం. మేడమ్స్ ఓకే. అక్కడ రాజేశ్వరి మేడం, శ్యామల మేడం అని ఉన్నారు. ఆ మేడం చెప్పారు సార్, నువ్వు వెళ్ళు, ఏం కాదు, నువ్వు బాగా కష్టపడతావు కదా, నువ్వు వెళ్ళు, నువ్వు సెలెక్ట్ అవుతావు, నీ నిజాయితీ, నీ కష్టమే నీకు నీ వెనకాల తీసుకొస్తుంది అని వెళ్ళాను సార్. అక్కడ సెలెక్ట్ అయ్యాను. అక్కడ సెలెక్ట్ అయిన తర్వాత గండికోటకి తీసుకెళ్లారు. గండికోటలో చాలా బాగా ట్రైన్ చేశారు, బాగా చెప్పారు. తెలియని కూడా చాలా చూసాం సార్, చాలా ప్లేసెస్. నేను అనుకున్నాను గండికోటకి వెళ్ళిన తర్వాత ఇన్ని ప్లేసులు కూడా ఉంటాయా అని అనుకున్నాను సార్. బాగా తీసుకెళ్లారు, బాగా సెక్యూరిటీ ఉంది, బాగా అంతా బాగుంది సార్. బాగా ట్రైనప్ చేశారు. మేము గండికోటలో బాగా ట్రైన్ అయ్యి హార్డ్ వర్క్ చేశాం కాబట్టి మేము లడఖ్లో చాలా ఎదుర్కొన్నాం సార్ బాగా. అప్పుడు మాకు లడఖ్ వెళ్తే మాకు ఈజీ అయిపోయింది సార్, ఈజీ అయిపోయింది సార్. అంటే ట్రక్ చేయడం అంటే ఎక్కువ ఇప్పుడు ఇక్కడే బాగా హార్డ్ వర్క్ చేసిన తర్వాతనే కదా సార్ అక్కడ కొంచెం ప్లేస్కి వెళ్ళిన తర్వాత కొంచెం ఈజీ అవుతుంది. మాకు బాగా బెనిఫిట్ అయింది సార్. అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీ గండికోటలో అది వెళ్ళాం. అంటే మాకు కూడా అనిపించింది సార్ ఫస్ట్ 2 days 3 days, అది ఏంద్రబ్బా ఇది ఇంత నడిపిస్తున్నారు, మనం మళ్ళీ అవుతుందా అవ్వదా, ఎందుకు ఊరికే మనం ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాను సార్. మళ్ళీ అనుకున్నాను, సార్ వాళ్ళు చెప్పారు ఏదైనా కష్టం తర్వాతే ఫలితం ఉంటుంది, మీరు కష్టపడాలి, కష్టపడిపోతే ఏది ఉండదు, మీరు కష్టపడితేనే ఆ ఫలితం మీకు వస్తుంది, ఆ కిక్కే వేరు ఉంటుంది అని అన్నారు సార్. సో నా జీవితంలో ఒక ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్, నేను పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు కుప్పం నుంచి స్టార్ట్ చేసిన నా పాదయాత్ర. సో కుప్పం నియోజకవర్గంలో మొదటి రోజు పూర్తయి ఒక క్షణం ఆలోచించా, ఇంకా ఇన్ని రోజులు ఉందా. కానీ 2వ రోజు, 3వ రోజు, 5వ రోజు తర్వాత ఇంకా లెక్క పెట్టలా. అంటే ఎన్ని రోజులు అయిందని మేము మర్చిపోయినాం, ఇంకెన్ని రోజులు చేయాలని కూడా మర్చిపోయాం. అంటే ఎంజాయ్ చేస్తాం మొదలుపెట్టాం. సో ఫస్ట్ కష్టంగా అనిపించవచ్చు, కానీ ఎప్పుడైతే మొదలుపెట్టి ఒక కమిట్మెంట్తో చేస్తామో అలవాటు అయిపోతుంది. దాని తర్వాత ఇంకా జీవితం మొత్తం మారిపోతుంది. అవును సార్. ఇంకా వెళ్ళాము. ఇంకా మాకు ఒక 3-4 days పెయిన్స్ వచ్చాయి సార్. ఫుల్ కాలు పెట్టి అబ్బా నొప్పి అన్నట్టు వచ్చింది సార్. మళ్ళీ సార్ వాళ్ళు ఏం కాదులే, అవి ఫిట్ అయిపోయి ఉంటాయి, బాగా స్ట్రాంగ్ అయిపోయి ఉంటాయి, అందుకే అవి పెయిన్స్ వస్తున్నాయి, ఏం కాదు, ఇంకా నడవండి, బాగా నడవండి, ట్రక్ చేయండి, ఏం కాదు, బాగా సెట్ అయిపోతుంది, మీకు అక్కడ లడఖ్ వెళ్ళిన తర్వాత ఈజీ అవుతుంది, మీరు ఇక్కడ కష్టపడినారంటే అక్కడ మీకు ఈజీ అవుతుంది, ఇక్కడ దొంగగా చేసి దొంగగా ప్రాక్టీస్ చేశారంటే మీరు సఫర్ అవుతారు అక్కడ అనేసి అని అన్నారు. మళ్ళీ బాగుంది సార్, బాగా చేశారు. హెల్పింగ్ నేచర్ నాకు ఇంకా ఎక్కువ తెలిసింది సార్. మనం హెల్ప్ చేయాలని మన మనసు నుంచి రావాలి సార్, మన మైండ్ నుంచి రాకూడదు సార్. అప్పుడే మనం ఏమైనా హెల్ప్ చేయగలుగుతాం సార్. హెల్పింగ్ నేచర్ నేర్చుకున్నాను, ఇంకా ఎక్కువ నేర్చుకున్నాను సార్, బాగా చేయాలి అని. మళ్ళీ డిసిప్లిన్ సార్, మళ్ళీ అందరు టీమ్ స్పిరిట్ బాగుండాలి, టీమ్ స్పిరిట్, ఫ్రెండ్స్ బాగుండాలి, ఫ్రెండ్స్ కోఆపరేషన్ చేసుకోవాలి, కమ్యూనికేటివ్గా ఉండాలి, అట్లా బాగా నేర్చుకున్నాం సార్. గండికోటలో అన్ని మొత్తం తెలియని కూడా బాగా నేర్చుకొని నడకు వెళ్ళి. ఎన్ని రోజులు గండికోటలో ఉన్నాం సార్? 1 month. 1 month ఉన్నారు గండికోటలో? 1 month ఉన్నాం సార్. అక్కడ ఉన్న తర్వాత లాస్ట్ రోజు వెళ్ళిపోయింది, ఏదో బాధగా వెళ్ళాం సార్ మేము ఇంటికి. అంత బాగా ఉండింది సార్. ఇంట్లో ఎంతమంది అమ్మా మీరు? నాకు తమ్ముడు ఉన్నాడు సార్. తమ్ముడు ఉన్నాడు, ఓకే ఓకే. తమ్ముడు డిసబిలిటీస్ ఏం లేవా? తమ్ముడు బాగున్నాడు. తమ్ముడు ఏం చదువుతాడమ్మా? బాయ్స్ హై స్కూల్ సార్, 10th కంప్లీట్ అయ్యింది. 10th అయింది, ఓకే ఓకే. సో ఇంట్లో రౌడీ ఎవరు సార్? ఇంట్లో రౌడీ ఎవరు? రౌడీ నేనే సార్. నువ్వేనా రౌడీ? గారభంగా పెంచారా ఇంట్లో నిన్ను?
అదేం పెంచలేదు సార్. ఇప్పటికీ దెబ్బలు తింటాను సార్. ఇప్పటికే దెబ్బలు తింటావా? అమ్మ ఇప్పటికీ కొడుతుందా? కొడుతుంది సార్. నన్ను ఇప్పటికీ మా అమ్మ తిడుతుంది. నాకు ఇంత వయసు వచ్చినా నేను మంత్రిగా ఉన్నా అమ్మకి మనం పిల్లలే. అవును సార్. వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మాయి. సో ఇప్పుడు కూడా నేను తప్పు చేస్తే ఫస్ట్ ఫోన్ వచ్చేది మా అమ్మ దగ్గర నుంచి. ఇట్లెందుకు మాట్లాడినావు నువ్వు? పాదయాత్రలో ఒకసారి నేను కొంచెం స్పీడ్గా మాట్లాడేసా, నచ్చలే మా అమ్మకి. నాకు ఫోన్ చేసి ఇంకోసారి ఎప్పుడు ఇట్లా మాట్లాడొద్దని. సో అమ్మే అంటే వాళ్ళంతా మనం మంచి కోసమే చెప్తారు కదా. అవును సార్. అమ్మ ఎప్పుడు మనం మంచి కోసమే చెప్తారు. మన చాగంటి కోటేశ్వర గారు ఉన్నారు, నీకు తెలిసి ఉంటుంది. అవును సార్. ఆయన ప్రవచనలు చేస్తారు. నైతిక విలువల పైన పుస్తకాలు రూపొందించి పిల్లలకి ఇస్తున్నాం. ఆయన ప్రవచనకి వెళ్ళా, ఆయన చాలా మంచి మాట చెప్పాడు. అమ్మకి చెప్పలేని పని మీరు చేయొద్దు. విన్నాను సార్ ఇది. అది నాకు చాలా నచ్చింది. సో నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా అందరికి అదే చెప్తాను, అరే అమ్మకి చెప్పలేని పని మనం చేయకూడదు రాబాయ్. అది చాలా పవర్ఫుల్. ఎందుకంటే జీవితాల్లో మనం చాలా నిర్ణయాలు తీసుకుపోతాం. తీసుకున్నప్పుడు ఆ ఒక్క నిర్ణయం మనం గుర్తుపెట్టుకోవాలి, అదొక బెంచ్ మార్క్ పెట్టుకోవాలి. గుడ్. సో కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ షీ సార్. మేక్ us ప్రౌడ్. మాకు ఇంకా ఇంకా మంచి మంచి అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. నేను లిఫ్ట్ ఇస్తా, తర్వాత మీరు నాకు అవకాశాలు కల్పించాలి. నేనేంటంటే నేను బలంగా నమ్మేది మన జీవిత ప్రయాణంలో, కూర్చోమ్మ చెల్లి, జీవిత ప్రయాణంలో ఎంతమందో మనకి హెల్ప్ చేస్తారమ్మా. అవును సార్. నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే మా టీచర్స్ ఉన్నారు, మా ప్రొఫెసర్స్ ఉన్నారు. కార్నిగి మెల్లన్ యూనివర్సిటీలో నాకు మెంటర్గా ప్రొఫెసర్ రాజరెడ్డి గారు ఉండేవారు. ఇప్పుడు కూడా ప్రొఫెసర్ గారు నాకు మెంటర్గా ఉన్నారు. సో నాకు ఎంతోమంది నాకు లిఫ్ట్ ఇచ్చినప్పుడు నేను ఇప్పుడు తిరిగి చేయాలి, ఆ ఇన్స్టిట్యూషన్కో ఆ వ్యవస్థని బలోపేతం, నా వంతు 1%, 2%, 5%, 10% నేను బలోపేతం చేయాలనుకుంటా. సో తిరిగి ఇప్పుడు బాధ్యత మీ పైన ఉంది. ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది. మీరు కూడా ఇచ్చిన అవకాశాలు పుచ్చుకుని సమాజంలో ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్నాం మనం చేసి చూపించాలి. అది చాలా చాలా అవసరం. లద్దక్లో కూడా బాగుండింది సార్. ప్లేసెస్ అంతా కొత్త కొత్త ప్లేసెస్కి అంతా తీసుకెళ్లారు. ఎక్స్పోజర్ అంటే వేరే రాష్ట్రాలకి వేరే ప్రాంతాలకి వెళ్ళినప్పుడు మనం చాలా నేర్చుకుంటాం. అవును సార్. అక్కడ వాళ్ళ కల్చర్ ఏంటి, వాళ్ళ విధానాలు ఏంటి, అప్పుడు మనలో కూడా చాలా మార్పు వస్తుంది దానివల్ల. సో ఇది కేవలం ఒక ట్రెక్కే కాదు. నా ఆలోచన ఏంటంటే ఆ ఎక్స్పోజర్ వల్ల మనలో మార్పు వస్తుందని నేను బలంగా నమ్ముతా. అవును సార్. గుడ్. అక్కడ బాగుండింది సార్, మంచి వెదర్ ఉన్నింది. అక్కడ ట్రక్ చేసేటప్పుడు బాగా అనిపించింది. పోయేటప్పుడు కొంచెం మాకు కష్టం అనిపించింది, కానీ ఎందుకు? దిగి వచ్చే తర్వాత అంటే కొంచెం ఎక్కువ కూల్ కదా సార్, చల్లగా ఉంటుంది. కొద్దిగా అలవాటు అవ్వలేదు కదా సార్. ఒక ఎంత ఉండే టెంపరేచర్ అక్కడ? సెకండ్ డే -5 అన్ని తట్టుకున్నారా అందరూ? గుడ్. ఇంకా డెవలప్ అవుతాం సార్. 100% అమ్మా అవుతాం. ఎందుకంటే దేవుడు మనకి ఒక అవకాశం ఇచ్చారు. అవును. ఇప్పుడు నాకు కూడా మీకు అవకాశాలు కల్పించి అవకాశం నాకు కల్పించాడు దేవుడు. అది నేను ఆలోచిస్తా. నో గుడ్, కంగ్రాచులేషన్స్, గట్టిగా థ్యాంక్ యూ చేయాలి. సార్. మాకు ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అమ్మా. మనకి అడ్వాంటేజ్ కూడా ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ఎప్పుడన్నా చెప్తే సార్ ఇట్లా ప్రోగ్రామ్ అనుకుంటున్నట్టు చేయాలంటే 100% చేసాను అంటారు. సో మమ్మల్ని ఎప్పుడు ఆపరు, ఆయన ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ చేయాలని అంటారు. అందుకే కూర్చోమ్మా, దగ్గర పెట్టు. కూడా చాలా బాగుంది. ఇటుకి చాలా మంది అమ్మ హ్యాపీ హ్యాపీగా ఉన్నాం. తర్వాత కూడా నేను ఇష్టం చెప్పి పట పుట్టినంటే అది అందుకు నేను ఇష్టం చాలా భయం లేదు, హ్యాపీ బాగుంది, భయం లేదు. తర్వాత అమ్మ పాప చాలా బాగుంది. అవును. తర్వాత ఇటుకి పుచ్చు లోపలికి చెప్పు మా అవునా? అమ్మ హ్యాపీ ఉంది. డూ ఫోటో ఫ్యామిలీ చాలా మంది వేడుకు అవును అంత చెప్పింది. డాడీ చూసాను, అమ్మ చాలా మంది వచ్చినాయి. డాడీ మాట కొట్టు, స్టాప్ మాట కొట్టు, అమ్మ డాడీ వచ్చి మర్చిపో. నేను సరే
చేయలేదు అని చెప్పారంట. నేను చేస్తాను అని పట్టుదలతో అనిపించింది. వాళ్ళ అమ్మ చెప్పింది సాగర్ ఏం చెప్తే అదే చేయమని చెప్పింది. లదాఖ్ వెళ్ళినప్పుడు ఆమె చాలా భయం పోయింది. అసలు భయమే లేదు. పైన వ్యూ అంతా కూడా చాలా మంచిగా అనిపించింది. గ్రూప్ డిస్కషన్ చేసినప్పటికీ హ్యాపీగా తెలియదు. అక్కడ వేసినప్పుడు చాలా చదివిందండి సార్. కానీ అందరూ ఉండడం వల్ల అమ్మాయి చిన్న చిన్నగా నేర్చుకుంటూ వేసింది. మీకు థ్యాంక్స్ చెప్తుంది సార్ ఈ అవకాశం ఇచ్చింది. సో థ్యాంక్ యూ మా. సో సక్సెస్, నీ సక్సెస్ వెనకాల అమ్మే. వాళ్ళ అమ్మ చిన్నప్పటి నుంచి ఏదో చేయాలి ఏదో చేయాలని దాంట్లో వాళ్ళ అమ్మ అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి అమ్మాయి ప్రోత్సహిస్తూనే ఉంది సార్. వాళ్ళందరూ ఊళ్ళో ఫ్రెండ్స్ వెళ్ళకూడదు అంటే కష్టమైంది. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఫ్రెండ్స్ అయ్యారు సార్. అప్పుడు అమ్మాయికి చాలా ఉండడానికి ఇష్టపడింది సార్. ఊళ్ళో వాళ్ళు ఇష్టపడలేదంటే వీళ్ళకి వచ్చిన వీళ్ళు ఫ్రెండ్స్ అయిన తర్వాత గంటకొండ ఇష్టంగా ఉన్నాం మేము. అప్పుడు చాలా మంచి మాట్లాడారు. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర అయ్యారా, ఊర్లో ఉన్న ఫ్రెండ్స్? ఇప్పుడు సెలెక్ట్ అయినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ మంచి చేస్తున్నాం, సెలెక్ట్ అయ్యి అవునా చేస్తున్నాం అని క్లాప్ కూడా కొట్టారు. అందరు క్లాప్స్ కూడా పెట్టారా? మీకు థ్యాంక్స్ చెప్తుంది సార్ ఈ అవకాశం ఇచ్చింది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అమ్మా. నేను థ్యాంక్ యూ చెప్పాలి నీ పట్టుదలకి, ఆ కమిట్మెంట్, ఆ ఫోకస్. ఎంతోమంది చేయొద్దని చెప్పినా చేసావు, అది ఇంపార్టెంట్ అమ్మా. నైస్. అందరూ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు నాకు కష్టం అనిపించింది. మళ్ళీ చేస్తూ నాకు ఈజీ అనిపించేది. నాకు ఇక్కడ చాలా ఉండడం బాగుంటుంది. గుడ్. ట్రైనింగ్ చేయడం ఇష్టం. ట్రైనింగ్ చేయడం మా అమ్మాయికి ఇష్టమైంది సార్. ఓ నైస్, గుడ్. ఏ ఊరు మంది? కోనసీమ. ఓ కాకినాడ. ఓ నైస్, గుడ్. 9th క్లాస్. టెన్త్ క్లాస్ చాలా ఇంపార్టెంట్ తల్లి. బోర్డ్ ఎగ్జామినేషన్. చేయడం వచ్చి అని చెప్పారంట. కానీ వాళ్ళ అమ్మ చెప్పారంట, నువ్వు చెయ్యి చేస్తావు, నీకు ఉంది కదా, నువ్వే కదా చేసేది, నీ చేసి వచ్చిన తర్వాత అది నీకే అర్థమవుతుందని వాళ్ళ అమ్మ చెప్పింది సార్. సరిగ్గా చెప్తున్నారా? ఓకే, గుడ్. కంగ్రాచులేషన్స్ అమ్మా. కానీ బాగా చదవాలి. 10th కూడా వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్స్. మాడుతావునా మైక్ ఇక్కడ? కూర్చో 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 కూర్చోనా. ఏ క్లాస్ నాన్న? 9th క్లాస్ సార్. ఏ ఊరమ్మా మంది? మా శ్రీకాకుళం డిస్టిక్ మెల్లేపూటి మండలం హేరాపురం విలేజ్ సార్. సో ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు చెప్పారు నీకు? మాకు అంటే మా మెల్లేపూటి స్కూల్లో భవిత నుంచి
సార్ అండ్ మేడం చెప్పారు సార్ ఫోన్ చేసి ఇలా శ్రీకాకుళంలో నీకు ఇలా సెలక్షన్స్ అవుతున్నాయి ఎవరెస్ట్ బేస్ క్యాంప్వి వెళ్ళు నువ్వు చేయగలవని అన్నారు సార్. నేను స్కూల్ గేమ్స్లో కూడా చాలా వెళ్ళాను సార్. మా డాడీ ఎక్స్పైర్, మా అమ్మ కూడా స్పోర్ట్స్ మ్యానే సార్. మా అమ్మ ఎక్కడ చేస్తారు? అమ్మ అంగన్వాడీ హెల్పర్ సార్, ఆయా. ఆహా. అమ్మ కూడా సపోర్ట్ చేసిన, నేను స్కూల్ గేమ్స్లోకి వెళ్తున్నావు కదా వెళ్ళు, ఇది కూడా నువ్వు చేయగలవని పంపించారు సార్. వెళ్ళా, సెలక్షన్స్ అయ్యి శ్రీకాకుళం సెలెక్ట్ అయ్యాను సార్. సో అయితే శ్రీకాకుళం నుంచి గండికోట వరకు వెళ్ళావు. ఎస్ సార్. అయితే గండికోట అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీలో మాకు ట్రైనింగ్ అయింది సార్. 1 month ట్రైనింగ్ బాగా జరిగింది సార్. అక్కడ డిసిప్లైను, టీమ్ స్పిరిట్ అన్నీ నేర్చుకున్నాం సార్. అంటే ఏం తినాలి ఏం తినకూడదు కూడా నేర్పించారు. చెప్పారు సార్. అయితే అక్కడ ట్రైనింగ్ అయిపోయింది సార్, అన్ని బాగా చూసాము, మంచిగా చేశారు. తర్వాత ఇంటికి వెళ్ళిపోమని లడక్ అంటే సెలెక్ట్ అవుతామని అంటే చెప్పలేదు, అప్పుడే చెప్పలేదు, ఫోన్ చేసి చెప్తామని అన్నారు. ఇంటికి వెళ్ళాక సెలెక్ట్ అవుతాను అవునా ఆలోచించుకుని అలా ఉన్నాను సార్. తర్వాత చెప్పారు ఫోన్ చేసి ఇలా సెలెక్ట్ అయ్యే లడక్ ట్రైనింగ్కి డ్రెస్ అన్ని సర్దేసుకొని రెడీగా ఉన్నాను. లడాక్ ఫస్ట్ మేము ఇంత ఫిట్ అయ్యామంటే సార్ అడ్వెంచర్ స్పోర్ట్స్ సైకిల్ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చినందుకు మేము ఎంత మంచిగా ఫిట్ అయ్యాం సార్. సో అంతా అమ్మ ప్రోత్సాహం. ఎస్ సార్. సో ఊరోళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు? ఊరోలో సార్, ఊరోలో నాకు ఫస్ట్ వెళ్ళే సార్ స్కూల్ గేమ్స్లో వెళ్ళి వీడి మీద చేస్తా ఫస్ట్ చెప్పాను ఇలా వెళ్తున్నానంటే నువ్వు చేయగలవరా, నీ మీద అందరికీ నమ్మకం ఉంది వెళ్ళు అని అన్నారు సార్. చెప్పారు సార్. గుడ్. సో ఊరు ప్రోత్సాహం ఉంటే ఇంకెక్కువ చేయొచ్చు. ఎస్ సార్. గుడ్. ఎనీ అడ్వైస్? ఎలా ఇంకేం ఇంప్రూవ్ చేయాలి? సార్ స్కూల్ ఎడ్యుకేషన్లో ఇంకా ఎలాంటి మార్పులు చేర్పులు చేయాలి? స్కూల్ ఎడ్యుకేషన్స్లో బాగానే ఉంది. ఏంటి ఇంప్రూవ్ ఏం చేస్తే బాగుంటుందమ్మా? ఇంకా ప్రభుత్వ పాఠశాలలో ఎలాంటి మార్పు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? సార్ ఆల్రెడీ మీరు అన్ని మార్పు చేసేసారు సార్ స్టార్టింగ్. ఇంకేం చేస్తే బాగుంటుంది? ఎందుకంటే నా ఫోకస్ కూడా ఏంటంటే ఒకటి ఫిజికల్ ఫిట్నెస్, ఇది ఒక భాగం. రెండోది మనకి దివ్యాంగులు కూడా మనం ఆదుకుని వాళ్ళని ప్రోత్సహించాలనేది రెండోది. మూడోది కూడా ఏంటంటే ప్రభుత్వ పాఠశాల లెర్నింగ్ అవుట్కమ్స్, అంటే మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్ కానీ లెర్నింగ్ అవుట్కమ్స్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలనేది నేను డిపార్ట్మెంట్ కూడా చెప్పిన. చేసి ఇప్పుడు ఇంకా మానిటరింగ్ చేసి ఇక్కడ నుంచి చాలా పకడ్బందీగా లెర్నింగ్ అవుట్కమ్స్ తీసుకురావాలి. ఎందుకంటే మీ తల్లిదండ్రులు కూడా ఏంటంటే ఒక బాధ్యతతో మిమ్మల్ని మా దగ్గర పంపిస్తారు. సో బాధ్యతగా మేము స్వీకరించి పనిచేయాలి. ఏదో పిల్లలు వచ్చారు ఏదో చదువు చెప్పాను కాకుండా లెర్నింగ్ అవుట్కమ్స్ రావాలి. ఎందుకంటే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే మా ఉపాధ్యాయులే, మా టీచర్స్ వాళ్ళు సరిగా చూసుకున్నారు, టైం టు టైం నన్ను గైడ్ చేశారు కనుక నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చాను. సో అది నేను ఎప్పుడు మర్చిపోలేను. సో ఇది చాలా చాలా అవసరం. గుడమ్మా, అందరికీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. వీ విల్ స్టాండ్ బై యూ. ప్రభుత్వం మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటుంది. మిమ్మల్ని ఐడెంటిఫై చేసాం. కూర్చోమ్మా, చెప్తావా? చెప్పు. ఈ అవకాశం మాకు కల్పించినందుకు ఈ ప్రభుత్వానికి మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సో నేను ఇక్కడ 20 మందిని హెల్ప్ చేశా. నేను మిమ్మల్ని అందరం కోరేది మీ జీవితంలో ఒక్కొక్కరు కనీసం 10 మందిని హెల్ప్ చేయాలి. చేయొచ్చు కూడా, ఆ శక్తి మనలో ఉంటుంది. మనం ఒక్కొక్కరిని జాగ్రత్తగా చూసుకుంటే సమాజంలో మార్పు తీసుకురావచ్చు. ఒక వ్యక్తి సక్సెస్ అయ్యాడు, ఒక వ్యక్తి ఎదిగాడంటే అతను ఏ స్థాయిలో ఉన్నది కాదు, ఎంతమందిని అతను కలిపి తీసుకెళ్ళాడు అనేది ముఖ్యం. సో మీలో కూడా బాధ్యత ఉంది, మీరు బాధ్యత స్వీకరించాలి. ఒక్కొక్కరు కనీసం ఒక 10 మందిని మీరు లాగాలి, బయటికి తీసుకెళ్ళాలి. మీరు ఒక ఆదర్శంగా నిలబడ్డాలి. ఎందుకంటే మన్ని ఎవరన్నా చిన్న చూపు చూడాలన్నా, తక్కువ మాట్లాడాలన్నా 10 సార్లు ఆలోచించాలి. అలా చేయాలి. అది ఇక్కడున్న మనందరి పైన ఉంది బాధ్యత. నా పైన ఉంది, మీ పైన ఉంది, అందరిపైన బాధ్యత ఉంది. చేస్తారా? పట్టుదలతో, కసితో కలిసి పనిచేద్దాం. గుడ్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ మా. ఏవి ఉందా? ఏవి పెట్టండి. Some journeys begin with a summit. This one began with a decision. Special people, special stories, but one shared dream. The journey began with 919 students from across
rise towards the legendary Everest Base Camp trail. This journey was made possible with the support of Shri Nara Lokesh, Kona Shasidhar IAS, Tameem Ansari through Samagra Shiksha Abhiyan and the Adventure Sports Academy, Gandikota, established in association with the Government of Andhra Pradesh, creating opportunities for students to discover courage, resilience and leadership through adventure. Adventure belongs to everyone. చెప్పు నాన్న. My name is Tayyab Nihana. కర్నూలు జిల్లా. కర్నూలు జిల్లా. స్కూల్ పేరు గర్ల్స్ స్కూల్. ఈరోజు 9th క్లాస్. గండికొండ ఫస్ట్లో రేపిస్తున్నారు సార్. గండికొండ ఫస్ట్ రేపిస్తున్నారు బాగా ఆలోచి. తర్వాత ఫుడ్ ఎక్కువ తినాలి, వాటర్ ఎక్కువ తాగాలి. చాలా మంచి హ్యాపీ ఉంది. రౌండ్ మొత్తం చాలా బాగుంది. నాకు చాలా హ్యాపీ ఉంది. ఇంకా లదాఖ్లో చల్ల ఎక్కువ ఉంది. ఏం లేదు, ఫస్ట్ చల్ల ఎక్కువ ఉంది. 2 days 3 days చల్ల రాదు. చాలా బాగుంది. మా స్కూల్లో ఎవరు మాట లేదు, నాకు ఫ్రెండ్స్ లేదు, నాకు పిలుపు లేదు. నాకు బాధపడుకు ఉంది. మా ఫ్రెండ్ కొంచెం లేదు, కొంచెం కొంచెం మాట్లాడతారు. నేను ఒకటి బాగా చదువుకుంటా అమ్మ చెప్పింది. అమ్మ చాలా మిర్చిన్ టైలర్. మా నాన్న కోవిడ్లో ఉన్నారు. మిర్చిన్ టైలర్ ఉన్నారు మా నాన్న. అమ్మమ్మ మా అమ్మ అంటారు. మా అమ్మ మాట లేదు. అమ్మ బాధపడుకుంది. అందుకే మీరు చాలా అయిపోయింది. అమ్మ ఎవరు మాట లేదు, అమ్మ రేటుంది. మాకు మా ఫ్రెండ్ అంతే, మా తమ్ముడు మా నాన్న అంతరు ఉన్నారు. అది చాలు. నాన్న ఈరోజు ఒక్కటి సెలెక్ట్ అయిపోతే జాబ్ వచ్చి నాకు డబ్బులు చాలా కొంచెం ఉంది. అందుకే మా అమ్మ చెప్పింది, నువ్వు జాబ్ వచ్చి మంచి కావాలి చెప్పింది అమ్మ. నువ్వు మార్నింగ్ రైనింగ్ చేయలేదు, అమ్మ ఏం చెప్తలేదు. మార్నింగ్ లేచి రోజు రైడింగ్ పోవాలి. ఇంకా అయిపోతే సాయంత్రం జిమ్ పోతా. జిమ్లో రన్నింగ్ చేస్తా రోజు. మా అమ్మ హ్యాపీ ఉంది. నాన్న ఎందుకు రన్నింగ్ చేయాలి, చాకుండాలి, జాగ్రత్త వెళ్ళాలి. అందుకే చేయాలి. మేము ఎవరు చెప్పదు, మేము చేయాలి. ఆ రోజు మేము సొంతం చేయాలి. అందుకే చాలా హ్యాపీ. మా ఫ్రెండ్ అంతా ఫోన్ మాట్లాడతారు. నాన్న చాలా టైప్ ఉంది. అందరూ మా ఫ్రెండ్ హ్యాపీ ఉంది. నాన్న మంచి చేయాలి జాబ్. నాకు అది అందరికి సేమ్ జాబ్ వచ్చావి. నాకు ఎవరితో మాట్లాడితే పిలిపి లేదు, కాలు లేదు, చెయ్యి లేదు, కన్ను లేదు. నాకు కంచం ఉంది. అంత కొంచెం బాగుంది. చూస్తాను, నాకు హెల్ప్ కావాలి, జాగ్రత్త చూస్తాను. మీరు వాళ్ళు మాట్లాడితే పిలుపు లేదు, నాకు కంచం లేదు. మేము మాట్లాడేవాళ్ళు. నాకు కంచం చాలా ప్రేమ ఉంది. అందుకని చూస్తా, అంత చాలా చూస్తా. మా నాన్న అందరూ చెప్తారు. మా నాన్న ఉండేవా, నాన్నకి పిలుపు లేదు, ఎంత పాపం ఉంది తెలుసు. అందుకే అందరూ హ్యాపీ ఉన్నారు. నాన్న ఎంత బాగుంది చెప్తారు. నేను బాగున్నా చెప్తారు అంతే. ఇక మా నాన్న అక్కడ ఉన్నారు, రారు ఈరోజు. నీ జమ్మూ కాశ్మీర్ పోతే కర్నూలు జిల్లాలో వచ్చి మా నాన్న వస్తారు. అందుకే మా నాన్న ఫోన్ చేస్తారు. వస్తారు మేకి వస్తారు చెప్తున్నారు మా నాన్న. సరే, మా అమ్మ కొంచెం పెయిన్ చేస్తుంది. మా అమ్మ ఆనం బాగాలేదు, డబ్బు లేదు.
మా నాన్న ఒక్కటి టైలర్ కుట్టుకుంటారు. నాకు స్కూల్ పోతా స్కూల్ పోలేదు, టైమింగ్ రోజు పోతా. మేడం అందరూ చెప్తారు, ఫోటో కావాలా, పేపర్ కావాలా, అంత కావాలా. మేడం అందరు చెప్తారు, అందరూ హ్యాపీ ఉన్నారు. నాకు హ్యాపీ ఉంది. ఎవరు చాలాలు వచ్చి నాకు ఇట్లా చేస్తున్నారు. అందుకే చాలా కొంచెం పడింది, హ్యాపీ ఉన్నాను నీళ్ళు అంతే సార్. థ్యాంక్ యూ సార్. గుడ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. గ్రూప్ ఫోటో దిగుదాం.